సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటా కన్వర్షన్ అనమాట. సో మనం ఈ డేటా టైప్‌ని కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఇంటిజర్‌లో అయితే అసైన్ చేసాం. దాన్ని ఫ్లోట్ కింద మార్చాలి. లేదంటే ఆపోజిట్ ఫ్లోట్‌లో ఉన్నది ఇంటిజర్ కింద మార్చాలి. అది ఎలా మార్చాలి అనేది పైథాన్‌లో డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో ముందుగా ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ముందైతే చెప్పాను, మన ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్ ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ అవి చూడకపోతే ప్రీవియస్ వీడియోస్‌లో వెళ్ళైతే చూడండి. అందులో క్లియర్ కట్‌గా అయితే అన్ని ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. సో, ఇప్పుడు మనం అసైన్ చేసుకుందాం. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు సమ్ నంబర్ అయితే ఇచ్చుకుందాం. లైక్ 70 అని అయితే ఇచ్చుకుందాం. సో, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఏ అనే నంబర్‌ని మనం ఫ్లోట్ వాల్యూలోకి అయితే మార్చాలి. సో, ముందుగా ఇదైతే ప్రింట్ చేసి చూద్దాం. సో, ప్రింట్ ఏ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఏని మనకు ఫ్లోట్ వాల్యూ కింద కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ ఏ అని అయితే కొడదాం. మీరైతే ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎందులో కావాలితే అది ముందు పెట్టాలి. లైక్ ఫ్లోటా, ఇంటా అలాగా దాన్ని బట్టి మీరైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రన్ అయితే చేద్దాం. సో, ఇక్కడ చూసారు కదా! ఇది 70 అని వచ్చింది. అండ్ ఇదైతే 70.0 అని అయితే వచ్చింది. సో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉంటది. ఏంటంటే దీని సింటాక్స్. నేనైతే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టి రాస్తున్నాను కామెంట్స్‌లో. మీరు ఏది కన్వర్ట్ చేద్దాం అనుకున్నా మీకైతే టైప్ కన్వర్షన్‌లో ఇలాగైతే వాడాలి. ఫస్ట్ మీరు ఏ టైప్‌లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైప్ అని అయితే పెట్టుకోవాలి. ఆ టైప్‌ని పెట్టుకోవాలి ఆ టైప్ ప్లేస్‌లో. అండ్ బ్రాకెట్స్ పెట్టి మీరిచ్చిన అక్కడ నేమ్ అయితే పెట్టుకోవాలి. ఏ నేమ్ ఇచ్చారు? ఇక్కడ నేను ఏ అని అయితే ఇచ్చాను, అసైన్ చేశాను. ఆ ఏ అని అయితే ఇక్కడ పెట్టా. అండ్ ఈ టైప్ ఏ టైప్‌లో కావాలో ఫ్లోట్ అని పెట్టి ఆ ఫ్లోట్ ఈ టైప్ ప్లేస్‌లో పెడుతున్నాం అన్నమాట. సో, ఈ సింటాక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. టైప్ ఆఫ్ అని చెప్పి మీరు అసైన్ చేసిన నేమ్ ఇందులో పెట్టారంటే మీకు కన్వర్ట్ అవుతది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం మనం. ఇప్పుడు ఫర్ సపోజ్ బి అని ఇచ్చి ఇప్పుడు దీనికి ఆపోజిట్‌గా అయితే చేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ 45.36 అని అయితే ఉంది. సో, ఇప్పుడు మనం ప్రింట్ బి అని చేద్దాం. సో, ప్రింట్ బి అని రాసిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్రింట్ ఇంట్ ఆఫ్ బి అని రాద్దాం. సో, అప్పుడు మనకి 36 అయితే పోద్దనమాట డెసిమల్ పార్ట్ కాకపోతే. సో, ఒకసారి అది కూడా ఒకసారి చేసి చూపెడుతున్నాను చూడండి ఇక్కడ. సో, ఇలాగ చేసి రన్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ. సో, ఇక్కడ 45.36 అని అయితే ఇచ్చాం మనం. కానీ ఇక్కడ మనం ఇంట్ ఆఫ్ బి అని అయితే ఇవ్వడం వల్ల ఇక్కడ 45 అయితే వచ్చింది. సో, ఈ టైప్ కన్వర్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం బేసికల్‌గా మనం అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మన ప్రోగ్రామ్ అయితే చాలా పెద్దదైతే రాసాం. సో, మీరు ఏదన్నా ఒక డిస్కౌంట్స్ అది ఉందనుకోండి మీ వెబ్‌సైట్‌లో. ఆ డిస్కౌంట్స్ చేయాలి అని అన్నప్పుడు మీరు కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిసారి అయితే మొత్తం ప్రోగ్రామ్‌ని అయితే చేంజ్ చేయలేరు గదా! సో, మీరు ఫర్ సపోజ్ ఏదన్నా ఒక నేమ్‌నయితే అసైన్ చేసి ఉంటారు కదా ప్రోగ్రామ్‌లో. జస్ట్ అలా దాని టైప్ కాస్టింగ్ ఇలాగ టైప్ మీరైతే ఒకటి పెట్టుంటారు కదా! దాన్ని కన్వర్ట్ చేస్తే సరిపోతుందనమాట. సో, అందుకు ఇది ఎక్కువగా వాడతారు. అంటే ఎంటైర్ ప్రోగ్రామ్‌ని చేయాల్సిన పని లేకుండా లాజిక్‌నంతా చేంజ్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ మనం ఆ టైప్‌ని లేదంటే ఆ నంబర్‌ని మనం చేంజ్ చేసుకోవడానికి ఈ టైప్ కన్వర్షన్ అయితే వాడతాం అనమాట. సో, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే నేను కామెంట్స్‌లో పెట్టాను కదా! టైప్ అని చెప్పి ఇలా నేమ్ అని. సో, ఇలాగా మీరైతే ఈ సింటాక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఇలాగా మీరు ఉన్న డేటా టైప్‌ని వేరే డేటా టైప్ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి పైథాన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఏమన్నా పాత వీడియోస్ చూడకుండా ఉన్నారంటే, ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి అయితే రిఫర్ చేయండి. నేను అందులో క్లియర్‌గా అయితే ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇదొక 90 డేస్ వరకు అయితే కంటిన్యూ అవుతది. మేము బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతిదీ అయితే క్లియర్ క్లియర్ చేస్తాను పైథాన్ గురించి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.